వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, యువత అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షుడు హర్షత్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఈ నిరసన కార్యక్రమానికి వేలాది మంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. విద్యార్థులు, యువతతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో కలిసి ముందుగా నేతలు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వారంతా నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు ఆందోళన చేపట్టారు, నినాదాలు చేశారు. జై జగన్, జై వైఎస్సార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. అనంతరం కాకాని ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేరిగ మురళి, బుర్రా మధుసూదన్ యాదవ్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఇన్ఛార్జీలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం అరుణమ్మ, వీరి చలపతి తదితరులు కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సూపర్ 6 పథకాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కాంగ్రెస్ పార్టీ జై జగన్, జై జగన్, जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్.
నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి 15 సంవత్సరాలైనటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యాదీవెన వసతి దీవెన పేరుతో అమలు చేశారు. వాటి గురించి ఈ రోజు జరుపుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి తక్షణమే ఈరోజు దానికి సంబంధించినటువంటి నిధులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని, యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని, వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పే ఆలోచనతో ఈరోజు 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసనమండలి సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన రీతిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అటకెక్కించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈరోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డంకులు ఏర్పడే మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకుపోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ 6 పేరిట మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు 3,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. 3,900 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి. 7,100 కోట్ల రూపాయలుంటే బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించాడంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడా లేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే 7,100 కోట్లకి 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు 3వ వంతు నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేస్తున్నాడు. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందనం అని చెప్పి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అందరికీ ఎక్కడ పోయినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాన్ని మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడికి తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు నేనేమి చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. తల్లికి వందనం అని పేరు పెట్టి తల్లికి ఈరోజు టోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 15,000, దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఇప్పటికైనా బడ్జెట్ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్.
దీనితో పాటు ఈరోజు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగమైనా ఇస్తా, ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తాను. 36,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు. పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం వస్తే దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా, అసలు తన మాటే హామీ ఇవ్వనట్టుగా ఈరోజు నటిస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు 4 లక్షలు అన్నావో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈరోజు వాళ్ళకి 36,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించి 36,000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి 72,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు, మెడికల్ విద్య కాకూడదు, డాక్టర్ కాకూడదు. కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి. ఇంకెవరిని చూడలే. సీట్లు వస్తే కావాలని ప్రాకులాడేటువంటి ముఖ్యమంత్రిని చూసాం. ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తామంటే మాకు అవసరం లేదని చెప్పి రాశాడు. వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, దాని ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప పేదవాడిని గురించి, ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకుని ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, పాలసీ డెసిషన్ ఇది, నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి, చెవులుండి వెళ్ళలేనటువంటి చెవిటి ప్రభుత్వానికి, మెదడుండి తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి, మా ఆవేదన వినిపించండి, మా ఆక్రోశం వినిపించండి, దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి. మీరు వెళ్ళినప్పుడో మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా, విపరీతంగా ఈరోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈరోజు తల్లిదండ్రులు, ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అందరం కూడా మేము తప్పనిసరిగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉధృతం అవుతుంది అనేటువంటిది ఆలోచన చేసి ఇప్పటికైనా ఒక మెట్టు దిగి నిధులు కేటాయించి ఈ 3 విద్యార్థులకి, యువతకి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నాం. ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మాకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సర్పంచులు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదవాలన్నా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రీయింబర్స్మెంట్, ఏ కులం కానీ మతంతో కానీ సంబంధం లేకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత రీయింబర్స్మెంట్ మాత్రమే ఇస్తూ వచ్చినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయలను ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా, అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ని, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ని కూడా చెల్లించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 3 బకాయిల్ని, ఈ సంవత్సరం యొక్క 3 బకాయిలు, మొత్తం 6 క్వార్టర్స్ బకాయిలన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు. రాబోయే సంవత్సరం ఫీజు పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే సుమారుగా 7,000 చిల్లర కోట్లు కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం 2,900 కోట్లు పెట్టారు. ఇవి ఏ మూలకు కూడా సరిపోవు. ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ని మోసం చేయడంతో పాటు తల్లికి వందనం, ప్రతి బిడ్డకి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించుకున్నారు. 15,000 రూపాయలు ఇస్తే ఫీజులు కట్టుకుందామని. కానీ ఈరోజు సుమారుగా 84 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు. అలా దాంట్లో చూస్తే అరాకొర నిధులు, అంటే సుమారుగా 8,000 కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది.
నిరుద్యోగ భృతికి సంబంధించి అయితే సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఆ 20 లక్షల మందికి ఈలోగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ₹1 ఇవ్వాల, ఈ సంవత్సరం కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కనిపించట్లా, బడ్జెట్లో దానికి ₹1 కూడా కేటాయించాల. పైపెచ్చి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా, లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు పబ్లిక్ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటిని కూడా రాబోయేటువంటి 10 మెడికల్ కాలేజెస్ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజెస్ని తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా, పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ 17 మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక 3 సంవత్సరాల లోపలనే రాబోతాయి. వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని, మరలా మంచి జరుగుతుందని, ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము. వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి బీసీఎం మెన్స్ వేర్ టెక్స్టైల్స్. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు 30% ఆఫర్లు వర్తించును. విచ్చేయండి బీసీఎం మెన్స్ వేర్ టెక్స్టైల్స్, ముత్తుకూరు గేటు సెంటర్, మానస హోటల్, 1వ ఫ్లోర్, హరనాథపురం, నెల్లూరు. మీ కె వివేకానంద బాబు, సిహెచ్ ప్రతాప్, ఏ నరేష్.